ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం మనము వినబోతున్నాం. ఆ వర్తమానంలో అంశం ఏంటంటే, మీ ఓటు ఎవరికి? అంశం ఏంటంటే ఈరోజు మీ ఓటు ఎవరికి? ఈ అంశం గూర్చి బైబిల్ ఏం చెబుతుందో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో దేవుడు రాజులను ఎన్నుకున్నాడు, అధికారులను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ప్రజలను పరిపాలించే నాయకుడు ఎలా ఉండాలి అనే అనేకమైన అద్భుతమైన సూత్రాలు, సత్యాలు దైవ గ్రంథంలో చాలా ఉన్నాయి. కాబట్టి మనము ఏ నాయకునికి మనము ఓటు వేయాలి, ఏ నాయకుడైతే మనకు మేలు చేస్తాడు, ఏ నాయకుడైతే పేద ప్రజలకు సహాయకరంగా పరిపాలన చేస్తారు అనేది మనమే నిర్ణయించుకోవలసినటువంటి పని. ఒక సేవకునిగా ఈ పార్టీకి మీరు ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి అని దైవ సేవకునిగా నేను చెప్పడం అంత మంచిది కాదు. ఓటు హక్కు అనేటువంటిది నీవు సొంతంగా నిర్ణయం తీసుకొని ఏ నియోజకవర్గంలో నీవు ఉన్నావో ఆ నియోజకవర్గంలో నీకు మంచి చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ నియోజకవర్గంలో ఎవరైతే గ్రామాలను తర్వాత ప్రజలను పట్టించుకొని అభివృద్ధి చేస్తారో అలాంటి నాయకులకు మనము సపోర్టుగా నిలబడాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని మనము భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకూడదు. ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో, ఎవరైతే దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడతారో అలాంటి నాయకులను మనము ఎన్నుకోవటంలో తప్పులేదు. కాబట్టి ఈనాడు ఎలక్షన్లు లేదా ఈనాడు ఈ ఎలక్షన్స్ చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు పార్లమెంటు ఎలక్షన్స్, ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా పోటీపడి ఒక పార్టీకి మించి ఇంకొక పార్టీ ప్రచారాలు చేస్తూ మా పార్టీకే ఓటేయండి, మా పార్టీకే ఓటేయండి, మా పార్టీని గెలిపించండి, మా పార్టీ గెలిస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకా ఏవేవో పథకాలు ఇస్తాం, లేకపోతే ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు కలగజేస్తాం, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పరుస్తాం అని ఈ ఎలక్షన్ మూమెంట్లో అనేక పార్టీలు మన ఇళ్ళ ముందుకు వస్తూనే ఉన్నారు, మన ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు. కొంతమంది కొంగులు అంటే లేడీసు క్యాండిడేట్లుగా ఉండేవాళ్ళు కొంగులు పట్టుకొని ఓట్లేయండి అని అడుక్కుంటున్నారు. అంటే ప్రతి పార్టీ కూడా గెలవాలని, ప్రతి పార్టీ కూడా మాకే ఓట్లేయాలని, ప్రతి పార్టీ కూడా అధికారం చెలాయించాలని, ప్రతి పార్టీ కూడా రాజరికాన్ని అనుభవించాలని, ప్రతి పార్టీ కూడా పరిపాలన చేయాలన్న ఉద్దేశంతో అనేక పార్టీలు భారతదేశంలోనూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఏపీలోనూ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, చాలామంది నన్ను అడిగారు, సార్ ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది చెప్పండి అని. ఏ పార్టీకి వేస్తే ఓటు బాగుంటుంది, ఏ నాయకుడైతే మేలు చేస్తాడు అని నన్ను కొంతమంది ఫోన్ చేసి అడిగారు,
కొంతమంది డైరెక్ట్గా కలిసినప్పుడు అడిగారు. అంటే ఎవరు మేలు చేస్తారు, ఎవరికి ఓటేయాలి అని నన్ను అడిగారు. కానీ నేను చెప్పిన జవాబు ఏంటంటే, ఎవరు నీకు మంచి చేస్తారో, ఎవరు నీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారో, ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారో అలాంటి వారిని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పడం కాదు. నేను ఫలాని వారికి ఓటు అని చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. ఒక సేవకునిగా నేను అలా చెప్పకూడదు కూడా. కాబట్టి నీ ఓటు హక్కు నువ్వే నిర్ణయం చేసుకోవాలి. ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎవరికి వేస్తే మంచి జరుగుతుంది, ఎవరికి వేస్తే మనం నష్టపోతాం అన్న ప్రతి మనిషి ఓటు హక్కు కలిగిన ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలి? సొంత నిర్ణయం తీసుకొని నీకు నచ్చిన నాయకునికి నీవు ఓటు వేసే అధికారం నీకుంది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎవరికి వేయాలి? నీకు నచ్చిన నాయకునికి, నీకు మేలు చేసే నాయకునికి, బాగుపడతామన్నటువంటి ఆలోచన నీకు వస్తే నీవు ఆ నాయకునికి స్వచ్ఛందంగా వెళ్ళి నీ ఓటు వేసుకునే అధికారం ఉంది. నీ ఓటును ఫలాని వారికేయండి అని చెప్పే అధికారము ప్రపంచంలో, దేశంలో ఎవ్వరికీ లేదు. లాస్ట్కు దైవ సేవకుడైన నాకు కూడా ఆ హక్కు లేదు. నీ ఓటు హక్కు నీవే వినియోగించుకోవాలి. నీకు నచ్చిన వారికి నువ్వు ఓటు వేయాలి. కాబట్టి పాత నిబంధన కాలమంతా మనం పరిశీలన చేసి చూస్తే, పాత నిబంధన కాలంలో ఇప్పుడంటే ఓట్లు వచ్చాయి, పాత కాలంలో యుద్ధాలు చేసేవారు. అంటే ఒక రాజ్యం మీద ఒక రాజ్యం యుద్ధం చేసి, యుద్ధములో ఎవరైతే గెలుస్తారో వారే రాజు. యుద్ధంలో ఓడిపోయిన వారు పారిపోయేవాళ్ళు. కాబట్టి గెలిచిన వారు రాజు అయ్యేవాళ్ళు, ఆ రాజు పరిపాలన చేసేవారు. అయితే ఇజ్రాయేలీల కాలంలో వారు మోసే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వంలో అనేక మంది శత్రువుల మీద యుద్ధాలు చేశారు. అనేక మంది శత్రువులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు. అలాంటి పరిస్థితులలో యెహోషువ అనేక యుద్ధాలలో దేవుడు యెహోషువకు తోడయుండి అద్భుతాలు చేస్తూ విజయం వెంబడి విజయాన్ని యెహోషువ పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నాయకుడికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఏ నాయకుడైతే దేవుని మీద ఆధారపడతాడో, ఏ నాయకుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడో, అలాంటి నాయకుడైనటువంటి యెహోషువ ఏ యుద్ధ రంగములో అడుగుపెట్టినా, ఏ స్థలానికి వెళ్ళినా శత్రువుల మీద అద్భుతమైన విజయాలు నా దేవుడు యెహోషువ నాయకత్వములో దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి నాయకుడు దేవుని చేత అద్భుతమైన విజయాలు పొందేటువంటి వారుగా నా దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ కాలం అయిపోయింది. యెహోషువ మరణించిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలములో న్యాయాధిపతులను పరిపాలించేటువంటి వారు లేరు. న్యాయాధిపతులకు రాజు లేడు, ప్రజలకు రాజు లేడు. ప్రజలకు రాజు లేనందువలన వాళ్ళందరూ కూడా పాప సంబంధమైన జీవితంలో మునిగిపోయారు. అంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించటం అలవాటైపోయింది ప్రజలకు. దేవుని భయం పోయింది, దేవుని ఆశీర్వాదం పోయింది, శాపగ్రస్తమైన జీవితం వచ్చేసింది. నెమ్మది సమాధానాలు లేవు, కుటుంబాలలో ఆశీర్వాదాలు లేవు. న్యాయాధిపతుల కాలమంతా కూడా ఎలా సాగింది అంటే, న్యాయాధిపతుల గ్రంథ చరిత్ర అంతా 325 సంవత్సరాల చరిత్ర. అది ఏం పేతురు, ఎన్ని సంవత్సరాల చరిత్ర? 325 సంవత్సరాల చరిత్ర కలిగిన న్యాయాధిపతుల గ్రంథ చరిత్ర అది. న్యాయాధిపతుల కాలములో ఈ 325 సంవత్సరాల కొనసాగింపులో వారు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసేవాడు దేవుని ప్రజల కొరకు. అంటే
దేవుని ప్రజలకు న్యాయము తీర్చే వ్యక్తి కావాలి, న్యాయాధిపతి కావాలి, ప్రజలకు న్యాయము చేయగలిగిన నీతిమంతుడైన వ్యక్తి కావాలి అని దేవుడు దేవుని ప్రజలకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే వారు పాపం చేసినప్పుడు కానీ, సమస్యలు వచ్చినప్పుడు కానీ, కొట్లాటలు పడ్డప్పుడు కానీ, బాధలు కలిగినప్పుడు కానీ, పక్కింటి వారితో గొడవ పడ్డప్పుడు కానీ సమన్యాయము చేయగలిగిన న్యాయాధిపతులను దేవుడు వారికి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అంటే ఈ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు చేస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు న్యాయాధిపతుల గ్రంథములో కనిపిస్తాయి. అవేంటంటే ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ప్రజలు పాపం చేయడం, అంటే దేవునికి దూరం అయిపోవడం, దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవటం. ప్రజలు పాపములో బ్రతికేవారు దేవుణ్ణి ప్రేమించలేరు, పాపములో బ్రతికేవారు దేవుణ్ణి ప్రేమించలేరు, దేవుని సన్నిధికి రాలేరు, దేవుణ్ణి ఆరాధించలేరు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడల్లా కూడా దేవుడు ఏం చేసేవాడంటే వారికి సమస్యలను పంపేవాడు. ఏం పంపిస్తాడు దేవుడు? పాపం చేస్తే నీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారేమో, నీ పక్కింటి వాళ్ళు ఊరుకుంటారేమో, కానీ మనము నమ్మిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయగా వారి మీదకి సమస్యలను తెచ్చిపెట్టేవాడు, వారి మీదకి శత్రువులను పంపేవాడు, వారికి అపజయాలు కలిగేవి. అలాంటి పరిస్థితులు న్యాయాధిపతుల కాలంలో జరుగుతూ వచ్చింది. అలాంటి వచ్చినప్పుడు తర్వాత దేవుడు ఆ ప్రజలు ఏం చేసేవారంటే భయపడి, అయ్యో దేవా మాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఈ సమస్యలు వచ్చాయి, ఇవి ఎవరు తీరుస్తారు? నువ్వే తీర్చాలి అని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, దేవా ఈ బాధలో నీవే కాపాడాలి, ఈ సమస్యల్లో నీవే కాపాడాలి, ఈ వేదనకరమైన పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితులలో నీవే సహాయం చేయాలి అని మళ్ళా ప్రజలు ఏం చేసేవారు? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారు. అలా ప్రార్థన చేయగా దేవుడు వారికి న్యాయము తీర్చే ఒక న్యాయాధిపతిని న్యాయాధిపతుల గ్రంథములో దేవుడు వారికి ఇచ్చేవాడు. ఏం జరిగింది? దేవుడు ఒక న్యాయాధిపతిని, ప్రజలలో సమన్యాయము చేయగలిగిన, అధికారము చెలాయించగలిగిన న్యాయాధిపతులను దేవుని ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు పాపము చేయగా, పాపం వలన దేవుడు శ్రమలను పంపగా, శ్రమలలో వారు దేవుని ప్రార్థన చేయగా దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని పంపేవాడు, అంటే ఒక రక్షకుణ్ణి పంపేవాడు. కాబట్టి ఈనాటి ఎలక్షన్స్లో ప్రతి మనుషుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారెవరో, సమన్యాయము చేయగలిగిన వారెవరో, అలాంటి వారిని మనము సెలెక్ట్ చేసుకొని మన ఓటు హక్కును మనము భయము లేకుండా వేయగలిగినటువంటి పరిస్థితులు మనకు కలగాలి. ఎవరో డబ్బు ఇస్తేనో, సారా పోస్తేనో, బీరు బాటలు ఇస్తేనో, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తేనో నువ్వు వాటికి లొంగిపోవాల్సిన పని లేదు. వాటి వలన నీ ఓటు హక్కును నువ్వు అమ్ముకొని భ్రష్టుడమైపోవడం కంటే ఏంటి, దేవుని భయము కలిగి నీకు నచ్చిన నాయకునికి నీవు ఓటు వేసే హక్కు నీకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరికి వేయాలన్న మాత్రం నన్ను అడగొద్దు, మీకు నచ్చిన నాయకునికి మీరు ఓటు వేసుకోవచ్చు, మీరు మెచ్చిన నాయకునికి మీరు ఓటు వేసుకోవచ్చు. కాబట్టి డబ్బు కోసం కానీ, సారా కోసం కానీ, బీరు కోసం కానీ, మందు కోసం కానీ, బిర్యానీ ప్యాకెట్ల కోసం కానీ, పులిహార కోసం కానీ, మజ్జిగ ప్యాకెట్ల కోసం కానీ మీరు ఓట్లను అమ్ముకోవద్దు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఏశావు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని భ్రష్టుడైపోయాడట.
నీ ఓటు హక్కును డబ్బు కోసమో, సారా కోసమో, బిర్యానీ కోసమో ఈరోజు నువ్వు అమ్ముకుంటే ఒకరోజు నువ్వు భ్రష్టుడమైపోతావు. ఏశావు భ్రష్టుడైపోయాడు. ఏశావు ఒక కూటి కోసం ఆశపడ్డాడు. కూటి కోసం ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఏశావు వంటి ఏశావు భ్రష్టుడుగా మారిపోయాడని బైబిల్లో లేఖన భాగాలు చెబుతూ ఉన్నాయి. ప్రియులారా, వాటన్నిటికీ మనము లొంగిపోకూడదు. దేవుని నమ్మిన వారు సింహం వలె బ్రతకాలి. దేవుని నమ్మిన వారు మనము సింహం వలె బ్రతకాలి. ధైర్యంగా ఓటు వేయాలి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవుడు మరి ప్రభుత్వం నీకు పూర్తి అధికారం ఇచ్చేసింది. నీ హక్కును నీవే వినియోగించుకోవాలి. నీ హక్కు ద్వారా నీవు నచ్చిన నాయకునికి నువ్వు ఓటు వేయాలి. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం, నిష్ప్రయోజనమైన వాటి కోసం, ఒక పూట కూటి కోసము మనం అమ్ముడుపోవలసిన పని లేదు. దేవుడు నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడు. దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా మన ఆశీర్వాద ఫలాన్ని అద్భుతముల చేత దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని నమ్మిన వారు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మీరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండొద్దు, ఆరోగ్యం బాగలేదని ఉండొద్దు. ఖచ్చితంగా మీ ఓటు హక్కును మీరు వెళ్ళి ఖచ్చితంగా వేయాలి. ఖచ్చితంగా వేస్తేనే నువ్వు భారతదేశ పౌరుడుగా చెలామణి అవుతావు. కొత్త రూల్ వచ్చింది తెలుసా మీకు? ఓటు మీరు వేయకపోతే 350 రూపాయలు మీ అకౌంట్లో నుంచి కట్ అవుతాయి ఈ సంవత్సరం గ్యారెంటీగా. ఓటు వేయకపోతే 350 రూపాయలు కట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. కాబట్టి నువ్వు ఓటు హక్కు వినియోగించుకో. నీకు నచ్చిన నాయకునికి నువ్వు ఓటేసుకో. ఆ పార్టీ ఈ పార్టీ నేను చెప్పడం సమంజసం కాదు. మరొకసారి ఆ మాట చెప్తున్నాను, మీకు నచ్చిన నాయకునికి మీరు ఓటేసుకోండి. కాబట్టి డబ్బు కోసం ఆశపడవద్దండి. ఇచ్చినా ఇయ్యకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఓటు వేయాలన్నటువంటి ఆతృత కలిగి ఉండాలి. కాబట్టి వీళ్ళిచ్చే డబ్బు 1 రోజు 2 రోజులు ఉంటుంది, కానీ నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అనేక జనములకు ఆశీర్వాదకరంగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అబ్రాహాముకు ఒక రాజు వచ్చి, ఇదిగోయ్యా నీకు ఆస్తి ఇస్తాను, సంపద ఇస్తాను, నువ్వు ధనవంతుడు అయిపోతావు, కాబట్టి ఇది తీసుకో అని ఒక రాజు అబ్రాహాముకు బంపర్ ఆఫర్ ఇచ్చినాడు. అంటే నీవు ధనవంతుడు అయిపోతావు, కోటీశ్వరుడు అయిపోతావు, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ ఆస్తి తీసుకో, ఈ పొలం తీసుకో అని సొదొమ రాజు అబ్రహాముకు ఒక ఆఫర్ ఇచ్చినాడు, తీసుకో అని. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీవిచ్చే వాటిలో నాకు నూలు పోగైనా నాకు అవసరం లేదు, నూలు పోగైనా నాకు అవసరము లేదు, చెప్పుల వారైనా నాకు అవసరము లేదు. అంటే నీవిచ్చే వాటిలో నాకు చిల్లి గవ్వ కూడా అవసరము లేదు. ఎందుకో తెలుసా? నేను దేవుని నమ్మినటువంటి విశ్వాసిని, దేవుని యందు భయభక్తులు కలవాడను. నా దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే అనేక జనములకు నన్ను దీవెనకరంగా నా దేవుడు చేస్తాడు. ఒకవేళ నీవిచ్చే ధనము తీసుకొని, నీవిచ్చే ఆస్తి నేను తీసుకొని, నీవిచ్చే సంపద నేను తీసుకొని, నీవిచ్చిన వాటితో నేను ధనవంతుణ్ణి అవుతే చూసిన వాళ్ళందరూ ఏమంటారు? అదిగో సొదొమ రాజు ఇచ్చిన ధనం వలన అబ్రహాము ధనవంతుడయ్యాడన్న పేరు వస్తుంది. కానీ నేను నమ్మిన నా దేవునికి పేరు ప్రఖ్యాతులు రావాలి. నేను నమ్మిన నా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నేను నమ్మిన నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా విడవడు. నేను నమ్మిన నా దేవుడు నన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు. కాబట్టి ఓ రాజా, నూలు పోగైనా నాకు అవసరం లేదు. అన్యులు ఒక రాజు ఇస్తే అబ్రహాము ధనవంతుడయ్యాడని చెప్పుకునే చెడ్డ సాక్ష్యము నాకొద్దు. నేను ఆశీర్వదించే దేవుని పక్షంగా ఉన్నాను.
నా దేవుడికే మహిమ రావాలి, నా దేవుడే నన్ను ఆశీర్వదించాడని కీర్తి ప్రశంసలు నా దేవుడైన యెహోవాకే చెందాలి అని చెప్పేసి అబ్రహాము నూలు పోగైనా ఆశించలేదు. దేవుడు తర్వాత అబ్రహాము దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి 24వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి అబ్రహామును దేవుడైన యెహోవా అన్ని విషయములలో ఆశీర్వదించెను. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక నాయకుడు, ఒక రాజు, ఒక అధికారి ఇచ్చేటువంటి వాటి కోసం అబ్రహాము ఆశపడలేదు. ఒక రాజు వలన నేను ధనవంతున్నయ్యానని చెప్పుకోవటానికి అబ్రహాము ఇష్టపడలేదు. ఎలక్షన్లప్పుడు ఇచ్చే డబ్బును బట్టి నువ్వు ధనవంతుడో కాలేవు. వాళ్ళు ఇస్తే 1000, 2000, ఓటుకు 5000, మరి టగ్గఫర్గా పిఠాపురము, హిందూపురము, మంగళగిరి ఈ ప్రాంతాల్లో ఒకవేళ టగ్గఫర్గా ఉండి ఓటుకు 5000, 10,000 ఇచ్చేవాళ్ళు ఉండొచ్చేమో పార్టీలు. కానీ ప్రియులారా, డబ్బుకు అమ్ముడుపోతే నీవు దాసోహమైపోయినట్లే. డబ్బు, వాళ్ళు ఇచ్చే డబ్బు ఒక రోజో, ఒక వారమో, ఒక నెలలో, లేదంటే ఒకే రోజులో అయిపోవచ్చేమో. కానీ 5 సంవత్సరాలు నీవు బానిస బ్రతకాల్సిందే. కాబట్టి ప్రియులారా, అబ్రహాము రాజు ఇచ్చే వాటి కోసం ఆశపడలేదు. నూలు పోగైనా నాకు అవసరము లేదు, చెప్పుల వారైనా నాకు అవసరము లేదు. నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనకే కీర్తి కలుగునుగాక అని చెప్పాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అబ్రహాము ఆ మాట అన్నందుకు విశ్వాసులకు తండ్రిగా నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదాం దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కులపు వాడే నిలబడ్డాడు. మన కులమోనికే ఓటేయాలి, మన కులమోన్ని గెలిపించాలి, మన కులానికి సంబంధించిన వాడిని మనము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఓటు వేయాలి అని కొంతమంది మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే రాజకీయ నాయకులున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, బైబిల్లో ఎలాంటి కులాలు, మతాలు లేవు. దేవుని యొక్క మందిరాల్లో అన్ని కులములకు సంబంధించినటువంటి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. బైబిల్లో కులాలు లేవు. ఆదాము, మూల పురుషుడైనటువంటి ఆదాముది ఏ కులం? ఆదాముకు కులం లేదు. ఆదాము తర్వాత పుట్టినటువంటి హేబేలు, కయ్యూను లాంటి వాళ్ళ కులాలు లేవు. ఆ తర్వాత వచ్చిన వంశావల్లో పుట్టిన వారందరికీ కులాలు లేవు. దాదాపుగా వాళ్ళందరూ కూడా ఒకే కులంగా దేవుని ప్రజలుగా వారు పెరిగారు. బాబేలు గోపురం కట్టేంత వరకు కూడా దేశంలో, ప్రపంచంలో కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, వర్గభేదాలు లేనే లేవు. బాబేలు గోపురము కట్టేంత వరకు అందరూ ఒకే జాతి, అందరూ ఒకే కులము, ఒకే భాష, ఒకే మాట, ఒకే పద్ధతి, ఒకే ప్రజలందరూ బ్రతికారు. ప్రియులారా, బాబేలు గోపురం దగ్గర అందరూ చెదిరిపోయారు. అప్పటి నుంచే మతాలు, కులాలు, జాతులు, రంగులు, వర్ణభేదాలు, రకరకాలైన పరిస్థితులు ప్రపంచంలో ప్రారంభమయ్యాయి. అవి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయినటువంటి ప్రజలు, బాబేలు గోపురం దగ్గర విడిపోయినటువంటి ప్రజలు, భాషలు మారిపోయాయి, భాషలు తారుమారయ్యాయి, ఎక్కడ పడితే అక్కడ చీలిపోయారు, దేశాలు ఖండాలుగా విడిపోయాయి. అయితే అప్పటి నుంచి ఈ వర్గభేదాలు మొదలయ్యాయి. ప్రియులారా, అలా చెదిరిపోయినటువంటి వారందరినీ మరలా ఒకే ప్రజలుగా చేయటానికి, ఒకే ప్రజలుగా మార్చడానికి లోకరక్షకుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములో పుట్టి పరిశుద్ధంగా బ్రతికి అనేక మందిని ఆయన మార్చి, అనేక మంది రోగులను ఆయన ముట్టి, అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేసి, అనేక మంది జీవితాలను స్వస్థపరిచి, అనేక మంది చనిపోయిన వారిని లేపి ఆయన మనుషులందరి కోసము కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా
ఆనాడు బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయిన ప్రజలందరినీ కల్వరి శిలువ రక్తములో ఐక్యపరిచి ఒకే ప్రజలుగా, ఒకే రాజ్యముగా, ఒకే రాజ్యానికి వారసులుగా మన ప్రభువు చేశాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలముగా, మరి ముఖ్యంగా క్రైస్తవులము ఈ ఎలక్షన్స్ టైంలో జాగ్రత్తగా ఉండాలి. మనము నమ్మకంగా ఉండాలి. మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి అట్లని వాళ్ళమ్మడి మనం తిరగడం కాదు, వాళ్ళమ్మడి మనము తిరగకూడదు. పలాని వాళ్ళకి ఓటేయండి, పలాని వాళ్ళకే ఓటేయండి అని వాళ్ళమ్మడి జెండాలు పట్టుకొని, వాళ్ళమ్మడి కర్రలు పట్టుకొని, వాళ్ళమ్మడి మనం తిరగాల్సిన అవసరం లేదు. అయితే ప్రియులారా, క్రైస్తవులు రాజకీయాల్లో ఉండకూడదు. క్రైస్తవులు రాజకీయ ఒక పార్టీకే కాపుగాసి ఒకే పార్టీకే ఓటేయమని అడగకూడదు. ఓటు హక్కు అనేది స్వతంత్రం. అది ఓటు హక్కు అనేది స్వేచ్ఛగా వేసేటువంటిది. అంటే నీ మీద ఏమి అజమాయిషి కానీ, పెత్తనం కానీ, ఏ మనుషుడైనా, ఏ దైవ సేవకుడైనా మరొక మనిషిని ప్రేరేపించకూడదు. ఓటు హక్కు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. అది నీ ఇష్టమైన వారికి నీవు ఓటు వేసే అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ హక్కు నీవు కలిగి ఉన్నావు. కాబట్టి రాజకీయ పార్టీల వెంట క్రైస్తవులు తిరగటానికి వీల్లేదు. ఈ ఎలక్షన్ మూమెంట్లో కర్నూల్లో అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మీటింగులు పెట్టారు. ఎవరికి తెలుసా? పాస్టర్లకి. పాస్టర్లను పట్టుకుంటే వాళ్ళ సంఘాల్లో ఉండే విశ్వాసులు కూడా ఓట్లేస్తారు. కానీ నేను ఏ ఒక్క పార్టీ మీటింగ్ కూడా ఈరోజు వరకు వెళ్ళలేదు. అన్ని పార్టీల వాళ్ళు పాస్టర్ల మీటింగులు పెట్టారు. చాలామంది ఫోన్ చేశారు, సార్ ఈరోజు పాస్టర్ల మీటింగ్ ఉంది రండి, 1000 రూపాయలు ఇస్తారంట, 500 ఇస్తారంట, ఇంకొక పార్టీ వాళ్ళైతే 2000 ఇస్తారంట అని చాలామంది ఫోన్ చేసిన ఆ పార్టీ మీటింగ్లకు నేను వినలేదు, వెళ్ళలేదు. వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆశీర్వదించేది వాళ్ళ 5 ఏళ్ళకు ఒక్కసారి మనం గుర్తొస్తాం. కానీ మన దేవుడు ప్రతినిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళు ఇచ్చేది ఒక రోజులో ఖర్చు అయిపోతుంది. దేవుడిచ్చేది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మన దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఓటు హక్కు అనేది స్వేచ్ఛగా నువ్వు వేయాలి. నీ మీద బలవంతపు పరిస్థితులు నీకు ఉండకూడదు. ఆదామవ్వలను ఏదేను తోటలో పెట్టాడు. దేవుడు వారికి బలవంతంగా ఏ పని చెప్పలేదు, స్వేచ్ఛనిచ్చేశాడు పూర్తిగా. ఏమని ఇచ్చాడు? ఇదిగోయా మీకు ఈ తోట ఇచ్చాను, ఈ తోటలో మంచి మంచి చెట్లున్నాయి, మంచి మంచి ఫలాలు కాసే చెట్లున్నాయి, ఇందులో మంచి చెడ్డల తెలుపునిచ్చు వృక్ష ఫలము, జీవ వృక్ష ఫలము కలిగిన చెట్లు ఉన్నాయి, వీటన్నిటిని తినండి. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, మీరు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ పార్టీల వెన్నడి తిరగకూడదు. రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు, గెలవచ్చు. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద యుద్ధాలు చేసి, హత్యలు చేసి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఓడిపోయిన వాళ్ళు ఓటమి భయం తట్టుకోలేక గెలిచిన వాళ్ళను కూడా దాడి చేసి చంపిన చరిత్రలు ఉన్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి క్రైస్తవులు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మనము భారంతో ప్రయాసపడాలి. మంచి నాయకుని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళమ్మడి జెండాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నీకు రాకూడదు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక సేవకుడు ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ రాజకీయం పడి తిరిగి దేవుణ్ణి వదిలేసి, సేవను వదిలేసి భ్రష్టుడైపోయినటువంటి సేవకుడిగా మారిపోయాడు. అందరూ ఆయన గురించి చెప్పే మాట ఏంటంటే ఒక కమీడియన్ అయిపోయినాడు అన్నట్టు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలు, సేవకులు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు. వారి కొరకు ప్రార్థన చేసేంతవరకే నీ బాధ్యత, అంతే. కాబట్టి రాజకీయాలు చేసి భ్రష్టులు కావలసిన పరిస్థితి లేదు. ఒకవైపే, ఒక వర్గం వైపే ఉండటానికి వీల్లేదు. ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు,
అధికారుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పౌలు చెప్పిన సూత్రం ఏంటంటే, ఎవరు రాజు కావాలో, ఎవరు అధికారి కావాలో, ఎవరు మంత్రి కావాలో, ఎవరు ఎమ్మెల్యే కావాలో, ఎవరు ప్రధానమంత్రి కావాలో, ఎవరు హోంమంత్రి కావాలో, ఇవన్నీ కూడా పదవులు ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే క్రైస్తవులు కావాలి. దేశానికి మేలు చేసే నాయకుల కొరకు క్రైస్తవుల ప్రార్థన అవసరమై ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి అనే సమస్య కూడా చాలామందిలో ఉంది. ఎవరిని ఎన్నుకుంటే మనకు మేలు జరుగుతుంది అనే సమస్య ఉంది. ఎవరిని ఎన్నుకుంటావు నీవు? ఎవరు కావాలి నీకు? ఏ నాయకుడు కావాలి అని నీవు ఆలోచన చేస్తే, ఎవరు నీతిగా బ్రతుకుతారో, నీతి న్యాయములు కలిగి దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలన చేస్తారో అలాంటి నాయకుడైతే నీ గ్రామానికి, నీ ఉండేటువంటి జిల్లాకు, నీ ఉండే రాష్ట్రానికి కొంతైనా మేలు జరుగుతుంది. అంటే నీతి న్యాయములు కలిగిన రాజు ఎక్కడ ఉన్నాడు? ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక ఆరోపణల చేత, ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక పరిస్థితుల్లో సమన్యాయము చేయగలిగిన అధికారులు మనకు కనిపించటం లేదు. కానీ బైబిల్లో ఒకే ఒక్క దేవుడు, లోకరక్షకుడైన దేవుడు, ఆయన సమన్యాయము చేయగలిగిన రాజాది రాజు, న్యాయము తీర్చే నీతిమంతుడు, నీతిమంతుడైన దేవుడు మనకున్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీతి కలిగిన నాయకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బైబిల్లో నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన మనకున్నాడు. నీతి కలిగిన న్యాయాధిపతి వైపు చేతులెత్తి ప్రార్థన చేసే మనసు క్రైస్తవులకు ఉండాలి. అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అనేకమైన అద్భుతాలతో, ఆశీర్వాదాలతో మన రాష్ట్రాలు, మన దేశము బాగుపడే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఓటు హక్కు అనేది మనకు స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ సమాజంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే మత స్వేచ్ఛను కల్పిస్తారో అలాంటి పార్టీలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. మత స్వేచ్ఛ అంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలంతటికి స్వేచ్ఛ కావాలి. మత స్వేచ్ఛ అంటే ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకునేటువంటి అవకాశం కల్పించే పార్టీలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఒక మతానికే, ఒక మతం వైపే ఉంటారు. ప్రియులారా, మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింస ప్రపంచము మర్చిపోలేదు ఎప్పటికీ కూడా. ఒక వర్గం వారిని టార్గెట్ చేసి క్రైస్తవులను దారుణంగా చంపి, సేవకుల తలలు నరికి, క్రైస్తవ యొక్క స్త్రీలను వస్త్రాలు తీసి నడి రోడ్డు మీద నడిపించినటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రియులారా, ఇలాంటి పార్టీలు ఈరోజు నీ ఓటు కోసం నీ ఇంటి దగ్గరకు వస్తున్నారేమో, ఆలోచించి ఓటు వేయాలి. దేవునికి స్తోత్రం. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసే పార్టీలకు అవకాశం ఇవ్వకూడదు. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే మత స్వేచ్ఛను విరివిగా ప్రకటించుకునేటట్లుగా చేస్తారో నా దేవుడు అలాంటి నాయకులనే ఈ ఎలక్షన్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజల ప్రార్థన వింటాడు. తప్పనిసరిగా నీతి న్యాయములు కలిగిన పరిపాలన రాబోయే దినాల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అనేక మంది మతాల కోసం, తర్వాత రాజ్యాల కోసం కొట్లాడుకున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇరాన్ ఇరాక్ దేశాలను పరిశీలన చేస్తే ఒక మతం కోసమే నిలబడ్డారు. వాళ్ళు ఒక మతము కోసమే నిలబడి ఆ ఇరాక్ దేశాలు శ్మశానంగా మారిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ దేశం వారు కూడా ఒకే జాతికి నిలబడి ఈనాడు ప్రపంచంలో అడుక్కుతినే బ్రతికెదురైంది ఆఫ్ఘనిస్తాన్ దేశానికి. ప్రియులారా,
పాకిస్తాన్ లాంటి దేశాలు, మన చుట్టూ ఉండే దేశాల్లో ఒక మతం వైపే చూసి పేదరిక పరిస్థితులు దేశాన్ని వెంబడిస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఏ దేశమైతే ఒకే మతం ఒకే జాతి అని చూస్తారో ఆ దేశాలు వర్ధిల్లవు. ఇరాన్, ఇరాక్ దేశాలు శ్మశానాలుగా మారిపోయిన సంఘటనలు చూశాము. ఆఫ్ఘనిస్తాన్ అడుక్కునే పరిస్థితుల్లోనికి వచ్చేసింది. పాకిస్తాన్ పేదరికమైన పరిస్థితులను ఈ రోజుకు అనుభవిస్తూ ఉంది. కాబట్టి మంచి నాయకుడు, దేశానికి మంచి చేసే నాయకుడు ఎవరో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తెలియజేస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన విజయాల చేత మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి మత స్వేచ్ఛ కలిగించే ఏ పార్టీ మత స్వేచ్ఛ కలిగిస్తుందో ఆ పార్టీని గుర్తించి ఆ పార్టీకి ఓటు తప్పనిసరిగా వేయాలి. ఖచ్చితంగా విజయాల వైపు మనము నడిచేటట్లుగా మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథములో అనేక మంది ఇప్పుడు మణిపూర్లో దైవ సేవకులను హతమార్చారు, స్త్రీలను అవమానపరిచారు, అనేక మందిరాలను కూల్చేశారు, అనేక దేవుని స్థలాలు పాడు చేశారు, నిప్పంటించారు. విపరీతమైన సంఘటనలు మణిపూర్లో గత మాసాల కింద జరిగాయి. మనమంతా కల్లారా వీడియోస్ రూపంలో చూశాము. ప్రియులారా, నిరపరాధులను చంపుతున్నారు, దేవుని సువార్తను ప్రకటించే వారిని హింసిస్తున్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దేవుని ప్రజలను అమానుష్యంగా కత్తుల దాడులు చేస్తున్నారు, రాళ్ల దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, పట్టించుకునే నాయకుడు లేడు. కేసులు పెడితే కేసులు తప్పించుకొని పాపం చేసిన వారు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు కన్నీటితో చెబుతున్నాను, మన దేశం బాగుపడే పరిస్థితులు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరపరాధులను చంపిన ఏ రాజకీయ నాయకుని చరిత్ర దేవుడు ఆశీర్వదించినట్లుగా లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు హత్య రాజకీయం చేసే ప్రతి పార్టీలు దేవుడు తొక్కి అధపాతాళానికి తొక్కేశాడు. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒకరోజు యేసు ప్రభుకు అన్యాయమైన తీర్పు తీర్చారు. అన్యాయమైన తీర్పు తీర్చినప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. పిలాతు దగ్గర యేసు నిలబడ్డాడు. యేసు ప్రభును అడుగుతున్నాడు పిలాతు, ఏమయ్యా నువ్వు ఏం చేశావు నువ్వు అని అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత పిలాతు ఎదుట ప్రభువు ఉన్నాడు. అక్కడ పిలాతు ఈ సాక్ష్యం చెప్తున్నాడు, ఈయనలో ఏ దోషము లేదు, ఈయన నిరపరాధి, ఈయన ఏ పాపము చేయలేదు, ఏ పాపము ఈయన యందు కనిపించడం లేదని. ఈ నీతిమంతుని యొక్క దోషం, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని పరిస్థితులు నా మీదికి నా కుటుంబం మీదికి రాకుండా ఉండునుగా కానీ నీటి దగ్గరికి వెళ్ళి పిలాతు చేతులు గడుక్కున్నాడు. అంటే ఈ నీతిమంతుని విషయంలో నేను ఏమీ తీర్పు తీర్చనని పిలాతు తప్పించుకున్నాడు. అప్పుడు పిలాతు తప్పించుకున్నాడు, కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు పిలాతు మీద తిరుగుబాటు చేశారు. యేసు ప్రభువునే సిలువ వేయాల్సిందే, కావాలంటే బందిపోటు బరబ్బాను విడిచిపెట్టండి, మాకు బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేసి ఈ నీతిమంతుడైన యేసుకు సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, చంపేయండి అని కేకలు వేశారు. ఒక నిరపరాధిని చంపడానికి ఇజ్రాయెలు దేశములోని ప్రజలు కేకలు వేశారు, సిలువ మరణానికి యేసు ప్రభువును అప్పగించారు. ప్రియులారా, ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక నీతిమంతుణ్ణి చంపడానికి ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. అధికారే చేతులు కడుక్కొని తప్పించుకుంటే ప్రజలు వచ్చి ఈ నీతిమంతుని దోషము మా మీదికి, మా పిల్లల మీదికి వచ్చునుగాక అని వాళ్ళకు వాళ్ళే ప్రజలు శాపాన్ని కోరుకున్నారు.
ఒక నీతిమంతుణ్ణి చంపడానికి కేకలు వేశారు, శాపాన్నేమో మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక అని కోరుకున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? యేసు ప్రభు కాలంలో కోరుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, టైటస్ చక్రవర్తి ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశించి ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రజలందరిని చెరబట్టుకొని పోయాడు. దొరికిన వాళ్ళను దొరికినట్లు చంపేశాడు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశము చెదిరిపోయింది. ఇజ్రాయెల్ దేశంలోని ప్రజల యొక్క శరీరాలు రక్త ప్రవాహంగా రక్తం ఏరులై పారింది. టైటస్ చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరం ప్రియులారా, రక్తపాతం బారింది ఇజ్రాయెల్ దేశంలో. కారణం ఏంటో తెలుసా? ఒక నీతిమంతుణ్ణి చంపినటువంటి ఒక నిరపరాధిని చంపితే ఆ దేశం ఎలా పాడైతుందో ఇజ్రాయేలీల చరిత్ర సాక్ష్యంగా ప్రపంచ చరిత్రలో ఉంది. ఒక నీతిమంతుణ్ణి మరణానికి అప్పగించారు. ఒక నీతిమంతుణ్ణి హత్య చేయడానికి ప్రజలందరూ ఏకమయ్యారు. ఒక నిరపరాధిని మరణానికి అప్పగిస్తే ఎన్ని సంవత్సరాలు శాపం అనుభవించారు తెలుసా? క్రీస్తు శకం 70 సంవత్సరంలో చెదిరిపోయిన దేవుని ప్రజలు తర్వాత క్రీస్తు శకం 1948, దాదాపుగా 1850 సంవత్సరాలు పైబడి ఏమయ్యారు తెలుసా? చెదిరిపోయారు. ఒక నీతిమంతుణ్ణి చంపితే దేశంలో ఆశీర్వాదం ఉండదు. ఒక నీతిమంతుణ్ణి హత్య చేస్తే, ఒక నిరపరాధిని హత్య చేస్తే దేశంలో క్షేమం ఉండదు. కాబట్టి ఏ దేశమైనా క్షేమంగా, సుభిక్షంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేశములో నిరపరాధులను చంపకూడదు. దేశములో నిరపరాధులను చంపితే ఆ దేశానికి శాపం ప్రారంభమవుతుంది. ఒక్క నిరపరాధిని చంపిన ఇజ్రాయెల్ దేశము కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు చెరవెళ్ళిపోయారు. దిక్కుదినాము లేకుండా ఊర్లు పట్టుకొని, దేశాలు పట్టుకొని, రాష్ట్రాలు పట్టుకొని స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 1800 సంవత్సరాలు పైబడి దేశదిమ్మరులుగా తిరగాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ప్రియ సోదరి సోదరుడా, దేశాన్ని పరిపాలించే ఓ అధికారులారా, ఓ అధిపతులారా, మంత్రులారా, దేశంలో నిరపరాధులను చంపితే ఆ దేశంలో ఆశీర్వాదాలు ఉండవు. ఆ దేశము పంటలు పండదు. ఆ దేశము కరువు రాజ్యమేలుతుంది. ఆ దేశంలో ప్రజలకు క్షేమం కూడా ఉండదు. ప్రియులారా, ఇది ఒక సేవకునిగా నేను చెబుతున్న మాట. అంతేకాదు, పరిశుద్ధమైన దైవ గ్రంథములో వ్రాయబడిన మాట కూడా అదే. చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 35వ అధ్యాయము. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా అని రాయబడి ఉంది. ప్రియులారా, అపవిత్రమైన స్థలాల్లో ఆశీర్వాదం ఉండదు. ఏ స్థలములైతే నిరపరాధులను చంపారో, ఏ రాష్ట్రములో నిరపరాధులను చంపారో ఆ స్థలాలు చరిత్రలో కనుమరుగైపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వరదల చేత బీభత్సంగా అనేక మంది ప్రజలు చెట్టుకు పుట్టకు కొట్టుకొని పోయారు. నిరపరాధులైన గ్రామ్ స్టైన్స్ను, వారి పిల్లలను కారులో పెట్టి కాల్చారు. ఆ రాష్ట్రంలో ఆ నెక్స్ట్ డే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. వరదల రూపంలో అనేక వందల వేల మంది ప్రజలు చచ్చిపోయారు. వారి శవాలు వరదల్లో కొట్టుకొని పోయి చెట్లకు యాలాడబడిన సంఘటనలు ఆ దినాల్లో ఫోటో పేపర్లోను, టీవీ వార్తల్లోనూ చూపించారు. ప్రియులారా, నిరపరాధులను చంపితే దేశానికి క్షేమం కాదు. అందుకే సంఖ్యాకాండంలో దేవుడు చెబుతూ ఉన్నాడు, నరహత్య దేశమునకు అపవిత్రపరిచేదిగా కనిపిస్తుందంట. కాబట్టి హత్య రాజకీయాలు చేసే నాయకులను మనమే రహస్యంగా తొలగించుకోవటం మంచిది. కాబట్టి ప్రియులారా, పిలాతు విషయంలో తప్పించుకున్నాడు, కానీ ప్రజలు ఇరుక్కుపోయారు అక్కడ. కాబట్టి ప్రియులారా, నిజంగా మనము కూడా ఆలోచించి ప్రార్థించి ఒక మంచి నాయకునికి
ఓటు వేసే హక్కు అది దేవుడు మీకిచ్చినటువంటి బాధ్యత, అది మీకిచ్చినటువంటి హక్కు. స్వతంత్రంగా మీరు ఓటు వేయొచ్చు. ఈ పార్టీకి ఆ పార్టీకి అని ఎంతమంది వచ్చి చెప్పినా, ఎన్ని పార్టీలు నీ గడప దగ్గరకు వచ్చినా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీతి న్యాయములను అనుసరించే నాయకుడిని సెలెక్ట్ చేసుకోవటము ఉత్తమమైనది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుందో తెలుసా? ఇంకా పరిపాలన చేసేటువంటి అధికారి, పరిపాలన చేసేటువంటి రాజు, ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి రాజు ఎలా ఉంటాడు అంటే పేదలను ఆదరించే రాజు అయి ఉండాలి. ఎలాంటి రాజు కావాలి దేశానికి? ధనికులను ఆదరించే అధికారుల వైపు మనం మొగ్గు చూపకూడదు. పేదలను ఆదరించే అధికారులను, రాజులను, నాయకులను ఎన్నుకోవాలట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. చూడండి, కీర్తనల గ్రంథం 72వ కీర్తన 4వ వచనంలో, ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. తర్వాత, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును, బీదల ప్రాణములను అతడు రక్షించును అని రాయబడి ఉంది. తర్వాత 14వ వచనం చదవండి. చాలేమా? ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చేటువంటి వాడు. అంటే ప్రజలను పరిపాలించే నాయకుడు పేదలకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ ఎలక్షన్స్ ఎవరిని మీరు ప్రలోభ పెట్టడానికి ఈ వర్తమానం కాదు. మీ ఓటు హక్కు మీరు యథేచ్ఛగా, స్వేచ్ఛగా మీరు వినియోగించుకోవచ్చు. మీకు ఇష్టమైన నాయకునికి మీరు ఓటు వేయవచ్చు. కానీ ఒక సేవకునిగా దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆ విషయాలను మాత్రమే నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పేదల పట్ల బాధ్యత కలిగి ఉండే నాయకుడిని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన నాయకునికి ఓటు వేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయనా. ఈ ప్రస్తుత దినాలు, ఈ ఎలక్షన్స్లో అనేక రకాలైన పార్టీలు ఈనాడు నాయనా వెంబడిస్తూ ఉన్నారు. మాకు ఓటు అని తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా నాయనా మీ సన్నిధిలో ప్రార్థించి దేశానికి, రాష్ట్రానికి మేలు చేసే నాయకులను గుర్తించి మా ఓటు హక్కును వినియోగించే కృపను మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకునమని, వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేటట్లుగా సహాయము దయచేయండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ వారు నాయనా హృదయపూర్వకంగా ఓటు వేసి వారికి నచ్చిన నాయకుడిని గెలిపించుకునే కృపను మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకునమని, నాయనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.